నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో 3 డీసీపీలు, 7 ఏసీపీలు, 18 మంది సీఐలు, 25 మంది ఏఎస్ఐలు, 220 మంది కానిస్టేబుళ్లు ఉండగా కమాండ్ కంట్రోల్ నుంచి అనుక్షణం పర్యవేక్షణ కొనసాగనుంది. అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 19న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయలుండే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. డీలిమిటేషన్ ప్రక్రియపైన తీర్మానం చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపైన సభలో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు అసెంబ్లీ వద్ద భద్రతకు సంబంధించి అలాగే బడ్జెట్లో ఈ రోజు ఎలా కొనసాగనుంది సమావేశాలకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ రాజేశ్వరి, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీస్ శాఖ ప్రత్యేకంగా 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అసెంబ్లీ చుట్టూ కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఇక్కడ బయట అన్ని సీసీ కెమెరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీంతో పాటు మరికాసేపట్లోనే 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాబోతా ఉంది. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ఏవైతే ప్రాధాన్యత అంశాలుగా తీసుకుందో ఆ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కావచ్చు, అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాయనే దానిపై కూడా అవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో మరొక వైపు ఇటు అధికార పక్షం ఈ విధంగా ఉంటే, ప్రతిపక్షాలు అయితే ఇటు అధికార పార్టీని ఎక్కడికక్కడ కూడా ఇరుకున పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా గ్యారంటీలు కావచ్చు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, వీటన్నిటిపైన అసెంబ్లీ వేదికగా చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కూడా విమర్శలు చేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజల గొంతుకై వినిపించాలని చెప్పి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను అయితే సిద్ధం చేసుకున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా ఇటు ఏదైతే ఇచ్చిన హామీలు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలతో సహా వివరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు కీలకమైన బిల్లులను కూడా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానించుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసినట్టయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరగబోతా ఉంది. ఈ బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సభలో ఎట్లాంటి అంశాలను చర్చించాలనే దానిపై కూడా ఈ యొక్క బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అనంతరం రేపు గవర్నర్ తీర్మానానికి ఏదైతే ధన్యవాద తీర్మానంకి చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రేపు ఫుల్ డే కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు ఫుల్ డే తర్వాత సభ వాయిదా పడ్డ తర్వాత ఎల్లుండి 14వ తేదీ హాలిడే ఉంది, హోలీ హాలిడే ఉంది. అదేవిధంగా 15, 16 ఈ 2 రోజులు కూడా సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది శని ఆదివారాల్లో. సోమవారం రోజు బీసీలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించి కులగణన పూర్తయింది. దానికి 2వ సారి కూడా కులగణన పూర్తయిన తర్వాత క్యాబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది.
బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఈ అంశాలపై మంగళవారాల్లో చర్చించి ఆ బిల్లులను ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక బుధవారం 19th రోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడతారని, అదేవిధంగా ఇక్కడ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. ఇక 24వ తేదీ నుంచి వివిధ శాఖలకు సంబంధించినటువంటి పద్దులపై చర్చలు జరుగుతాయి. ఆ చర్చలకు సంబంధించి ఆ పద్దులను ఆ సభలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. 27వ తేదీ వరకు కూడా సభా సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో టెంటేటివ్గా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు జరిగే బీఎస్సీ సమావేశంలో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. 27వ తేదీ వరకు నిర్వహించాలా లేదంటే నెలాఖరు వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయాలనే దానిపై ఈరోజు జరిగే బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోయే ఈ బడ్జెట్ సమావేశాలకు ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు అయితే ఇటు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రభుత్వాన్ని విమర్శించాలని విపక్షాలు, అదేవిధంగా ఇటు విపక్షాలకు ఎక్కడ కూడా ఖచ్చితంగా ప్రతిదానికి కూడా కౌంటర్ ఇవ్వాలని లెక్కలతో సహా కూడా మేము చేసిన దాన్ని ఖచ్చితంగా చెప్తాం అసెంబ్లీ వేదిక కానీ ఇటు ప్రభుత్వ పక్షాలు ఇటు మొత్తానికైతే ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.